పాకిస్తాన్‌లోని యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన పీస్ టాక్స్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా! ఈ పీస్ టాక్స్ ముందే ఇరాన్ దగ్గర నుంచి బిగ్ సర్ప్రైజే వచ్చింది. ఇరాన్ దగ్గర నుంచి సర్ప్రైజ్ రావడం అనే కాదు, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా కొన్ని అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ పీస్ టాక్స్ మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతుంది అండ్ నెక్స్ట్ వీక్‌లో మార్కెట్ ఏ విధంగా ఉండొచ్చు, వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్‌గా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే డిజిటల్ పేమెంట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ వచ్చింది. వీటన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలోని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 918 పాయింట్స్ పెరిగి 77,550 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 275 పాయింట్స్ పెరిగి 24,050 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.71% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2% పెరిగింది. మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరందరూ చాలా రోజుల నుంచి ఒక వీడియో అడుగుతున్నారు కదా స్టాక్స్ రిలేటెడ్ గా, బెటర్ వాల్యుయేషన్ లో దొరుకుతున్న స్టాక్స్ వీడియో చేయమని చెప్పి. ఆ వీడియో రేపు మన ఛానల్లో రిలీజ్ అవబోతుంది. కాకపోతే ప్రెసెంట్ ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి కదా, సో ఈ ఐపీఎల్ సీజన్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో వీడియో మార్నింగ్ 11 o'clock అయితే రాబోతుంది. రేపు కూడా వీడియో మార్నింగ్ 11 o'clock వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది వీడియో, మిస్ అవ్వకండి. మీరు అలారం పెట్టుకోండి, 11 o'clock కి మన ఛానల్లో ఆ వీడియో రిలీజ్ అయిపోద్ది. పాకిస్తాన్లోని యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన పీస్ టాక్స్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా. ఈ పీస్ టాక్స్ కోసం అని చెప్పి ఆల్రెడీ యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ పాకిస్తాన్ కి రీచ్ అయినట్టుగా కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పటివరకు ఇంకా పాకిస్తాన్ దగ్గర నుంచి కానీ యుఎస్ దగ్గర నుంచి కానీ దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ ఈ పీస్ టాక్స్ కోసం అని చెప్పి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే కంప్లీట్ ఇస్లామాబాద్ ఉంది కదా, ఈ ఇస్లామాబాద్ ని రెడ్ జోన్ కింద పరిగణించి అక్కడ ఎవరిని కూడా అలో చేయట్లేదంట. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి 5 star హోటల్స్ అవి ఉంటాయి కదా, ఆ 5 star హోటల్స్ అన్నిటిలో ఉన్నటువంటి వాళ్ళని వెకేట్ చేయిస్తున్నట్లుగా. అండ్ అంతేకాకుండా ఈ పీస్ టాక్స్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు అండ్ అలాగే మీడియా సైడ్ నుంచి కూడా చాలా మంది వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా పాకిస్తాన్ వెంటనే ఆన్ అరైవల్ వీసాస్ కూడా కల్పిస్తూ ఇంకెవ్వరిని కూడా ఇస్లామాబాద్ లో లేకుండా ఇస్లామాబాద్ అయితే రెడ్ జోన్ కింద పాకిస్తాన్ చూస్తుందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. ఎస్, ఇలాంటి టెన్షన్ వాతావరణంలోని పీస్ టాక్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగాయి అనుకోండి, పాకిస్తాన్ కి బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది కదా, దాంతోనే పాకిస్తాన్ ఈ విధంగా జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ రీచ్ అయ్యారు పాకిస్తాన్ కి అని చెప్తున్నారు, కానీ ఇరాన్ కి చెందినటువంటి అఫీషియల్స్ మాత్రం పాకిస్తాన్ కి ఈ పీస్ టాక్స్ కి రారు అని చెప్పి ఇరాన్ మీడియా క్లెయిమ్ చేస్తుంది. సో ఇరాన్ మీడియా ఇలా చెప్పడానికి వెనకాతలు ఉన్నటువంటి కారణం ఏంటంటే వీళ్ళు పెట్టినటువంటి 10 ప్రపోజల్స్ లో ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ ఏంటి, లెబనాన్ పైన ఇజ్రాయెల్ అటాక్స్ అయితే ఆపాలన్నారు కదా, కానీ వీళ్ళు ఆ ప్రపోజల్ పెట్టిన దగ్గర నుంచి కూడా లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఇంకా స్ట్రాంగ్ గా అటాక్స్ చేస్తుంది. ఈవెన్ యుఎస్ కూడా ఏం చెప్పింది, ఈ ప్రపోజల్స్ లో అసలు లెబనాన్ నే ఇంక్లూడ్ చేయలేదు, లెబనాన్ కి మేము అంటే అటాక్ చేయమనేది చెప్పి అక్కడ ప్రపోజల్ లేదని చెప్పి యుఎస్ చెప్తుంది. సో యుఎస్ ఈ విధంగా చేయడం అండ్ ఇజ్రాయెల్ లెబనాన్ పైన అటాక్స్ చేయడం ఒక రకంగా ఇరాన్ ని హర్ట్ చేయడంతో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసింది కదా మళ్ళీ తిరిగి. దాని తర్వాత నిన్న నైట్ ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే లెబనాన్ తోని మేము పీస్ టాక్స్ చేసుకుంటాం, మాట్లాడతాం, డిస్కషన్స్ చేస్తాం అని చెప్పి ఇజ్రాయెల్ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్యకి కొంతవరకు సొల్యూషన్ దొరికింది. కానీ మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇరాన్ ఇంకో ప్రపోజల్, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏవైతే షిప్స్ వెళ్తాయో ఆ షిప్స్ దగ్గర నుంచి $2 million వరకు కూడా వీళ్ళు ఫీ కలెక్ట్ చేస్తామని చెప్పారు కదా. కానీ ఈ రోజు మార్నింగ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి ట్వీట్ వచ్చిందంటే ఇరాన్ ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్నటువంటి షిప్స్ నుంచి ఫీ కలెక్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా ఫీ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇరాన్ ఫీ కలెక్ట్ చేయకూడదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చింది. పీస్ టాక్ స్టార్ట్ అవడానికి ముందే ఇరాన్ పెట్టినటువంటి ఈ మెయిన్ ప్రపోజల్ ని ఆబ్వియస్ గా యుఎస్ రిజెక్ట్ చేస్తున్నట్టే కదా. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చిందంటే యుఎస్ దీనికైతే ఒప్పుకోవట్లేనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో దీనికి యుఎస్ ఒప్పుకోలేనట్లయితే ఇరాన్ కి అది కరెక్ట్ కాదంటే వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి ఇరాన్ ని రీబిల్డ్ చేయాలనుకుంటున్నారు కదా. కానీ ఇప్పుడు యుఎస్ ఒప్పుకోవట్లేనట్టుగా కనపడడంతో ఇరాన్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్స్ ఫస్ట్ పాకిస్తాన్ కి వెళ్తున్నట్టుగా ట్వీట్ వేసినా కూడా దాని తర్వాత ఆ ట్వీట్ ని ఇరాన్ డిలీట్ చేసింది. దాని తర్వాత ఇరాన్ మీడియా ఏం చెప్తుందంటే ఇరాన్ కి చెందినటువంటి అఫీషియల్స్ పాకిస్తాన్ కి వెళ్ళినట్లుగా అది న్యూస్ వస్తుంది కదా, ఎవ్వరు వెళ్ళలేదు, ఈ పీస్ టాక్స్ కి ఇరాన్ కి చెందినటువంటి అఫీషియల్స్ వెళ్ళట్లేదని చెప్పి ఇరాన్ మీడియా అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఇరాన్ అఫీషియల్స్ కనుక పాకిస్తాన్ కి ఈ పీస్ టాక్స్ కి వెళ్ళలేదనుకోండి, మళ్ళీ వీకెండ్ లోని తిరిగి మార్కెట్ లో టెన్షన్స్ పెరిగేటువంటి అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. దట్టు డొనాల్డ్ ట్రంప్ నిన్న ఏం చెప్పారు, నెక్స్ట్ అంటే ఈ పీస్ టాక్స్ ముగిసి 2 కంట్రీస్ మధ్యన డీల్ అయ్యే వరకు కూడా యుఎస్ కి చెందినటువంటి ఫోర్సెస్ లైక్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ ఫోర్సెస్ అండ్ అలాగే యుఎస్ కి చెందిన వార్షిప్స్ ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ రీజియన్ లోనే ఉంటాయి. ఒకవేళ ఈ డీల్ కనుక అవ్వకపోతే తిరిగి
తిరిగి ఇరాన్ పైన అటాక్ చేస్తాం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు కదా. ఒకవేళ ఈ వీకెండ్లోని పీస్ టాక్స్ నిజంగా స్టార్ట్ అవ్వకపోయినా, లేదా వీకెండ్ తర్వాత అయినా పీస్ టాక్స్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అవ్వకపోయినా తిరిగి యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని సప్లై అనేది ఆగిపోద్ది కాబట్టి, క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ ఆగిపోతాయి కాబట్టి గ్లోబల్ ఎకానమీస్కి అదైతే మంచిది కాదు. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్గా మార్కెట్స్ పైన పడేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్లో జరగబోతున్నటువంటి ఈ పీస్ టాక్స్ గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడాలి. వచ్చేటువంటి ఫైనల్ అవుట్కమ్ బట్టి మార్కెట్లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. సో ఈ వీకెండ్లో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, డెఫినెట్గా వాటిని మీకు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాం. మీరు ఒకవేళ ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంచుతాను. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 yearsలోని సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా గోల్డ్ పర్చేస్ చేయడంతో గోల్డ్ ప్రైస్లు అయితే బాగా పెరిగాయి కదా. సో గోల్డ్ ప్రైస్లు ఆల్ టైమ్ హైని టచ్ చేసిన దగ్గర నుంచి కూడా గోల్డ్లోని కొంత ఫాల్ అయితే కనపడి అక్కడి నుంచి గోల్డ్ ప్రైస్లో వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏం రైజ్ అవుతుందంటే చాలా మందికి సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అన్నది ఆగిపోయిందా? సో సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఆగిపోవడం వల్లనే గోల్డ్ ప్రైస్ పెరగట్లేదా, లేదా కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ సెల్ చేస్తున్నాయా? వీటి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి కదా. దీని రిలేటెడ్గా యూబీఎస్ వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే సెంట్రల్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 25లోని గోల్డ్ కొన్నదాంతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 26లోని కొంత తక్కువే కొన్నాయి. అండ్ అంతేకాకుండా కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొంత పార్ట్ ఆఫ్ దేర్ గోల్డ్ హోల్డింగ్స్ ని సెల్ కూడా చేశాయి రీసెంట్గా. అంటే వెరీ మినిమల్ పార్ట్ని అయితే సెల్ చేసాయి. సో అంతేకాని గోల్డ్ ఇక్కడి నుంచి పెరుగుతుందా పెరగదా, సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయా కొనవా అంటే ఇప్పుడున్నటువంటి సినారియో ఏదైతే ఉన్నదంటే వెస్ట్ ఏషియా వార్ ఇలాంటి సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మరి కొన్నాళ్ళు గోల్డ్ ప్రైస్లోనైతే మనకి వాలటాలిటీ కనపడచ్చు. షార్ట్ టు మిడ్ టర్మ్లోనైతే గోల్డ్లో పెద్ద రిటర్న్స్ అయితే రాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం గోల్డ్ రిలేటెడ్గా వీళ్ళు పాజిటివ్గా ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ రెండుకి వీళ్ళ గోల్డ్ టార్గెట్ $5,600 ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ కి అయితే వీళ్ళు స్టిక్ అయి ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో షార్ట్ టర్మ్ లో అయితే మనకి గోల్డ్ ప్రైస్ లో కొంత వాలటాలిటీ అయితే కనపడచ్చు. అండ్ లాంగ్ టర్మ్ లో మనకి చూసుకున్నట్లయితే గోల్డ్ అయితే పెరుగుతుంది. కాకపోతే లాస్ట్ 2 years లో పెరిగినట్టే ఎక్కడి నుంచి కూడా గోల్డ్ మళ్ళీ అలాగే పెరిగిపోద్దా అంటే లాస్ట్ 2 years సినారియో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక పైన గోల్డ్ పెరగచ్చు, కానీ మరి లాస్ట్ 2 years లో ఎంతైతే పెరిగిపోయిందో అంతైతే పెరగకపోవచ్చు. బట్ స్టిల్ గోల్డ్ లో అయితే ఇన్వెస్టర్స్ కి మోడరేట్ రిటర్న్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినటువంటి ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే సిగరెట్స్ పైన గవర్నమెంట్ ట్యాక్స్ పెంచింది. ఆ ట్యాక్స్ పెంచిన తర్వాత ఈ సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందినటువంటి వేరియస్ సిగరెట్ ప్రైస్లు అయితే పెంచి దాన్ని ఎండ్ యూజర్కి అయితే పాస్ ఆన్ చేసేసారు. సో ఆ టైంలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇలా సిగరెట్ ప్రైస్లు పెంచడం వలన వీళ్ళ మార్కెట్ షేర్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే సిగరెట్ ప్రైస్లు వీళ్ళు పెంచారు కదా అని చెప్పి సిగరెట్ కాల్చే వాళ్ళు మానేయకపోవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ మార్కెట్ నుంచి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ వైపు కొనేటువంటి వాళ్ళు షిఫ్ట్ అయిపోవచ్చు అని మాట్లాడుకున్నాం కదా. దట్టు ఫారెన్ సిగరెట్స్ చాలానే ఇండియాలోకి చీప్ గా ఇంపోర్ట్ అవుతుంటాయి. సో వాటి ప్రైస్ తక్కువగా ఉండడం వల్ల యూజర్స్ వీటి నుంచి వాటికి మూవ్ అయ్యారు అనుకోండి, వీళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి ఈ మార్చ్ మంత్ లోని సిగరెట్ సేల్స్ 3 to 5% అయితే డ్రాప్ అయ్యాయని, ఏప్రిల్ మంత్ లోని ఫర్దర్ గా ఇంకా సిగరెట్ సేల్స్ అయితే తగ్గినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ సిగరెట్ సేల్స్ ఇలా తగ్గి ఆర్గనైజ్డ్ మార్కెట్ నుంచి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ వైపు యూజర్స్ గనక మూవ్ అయ్యారు అనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ రెండు కంపెనీస్ పైన పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ యూజర్స్ ఎలా మూవ్ అవుతున్నారు అనేది మనం చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక 2-3 quarters మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, నిజంగా వీళ్ళ సేల్స్ తగ్గుతున్నాయా లేదా అని మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఆర్బీఐ ఒక కొత్త ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. మీరు యూపీఐ యాప్స్ వాడచ్చు, లేదా ఆన్లైన్లో డిజిటల్గా ట్రాన్సాక్షన్స్ చేస్తుండొచ్చు. మీ మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి సో ఇలా చేస్తున్నట్లయితే మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవబోతుంది. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు యూపీఐ యాప్స్ కానీ లేదా మీ మొబైల్ బ్యాంకింగ్ అది వాడి ఎవరికైనా సరే ఆన్లైన్లో 10,000 ఆర్ అంతకన్నా ఎక్కువ అమౌంట్ పంపించారనుకోండి, రిసీవర్ అకౌంట్లోని వెంటనే ఆ డబ్బులు క్రెడిట్ అవ్వు. 1 hour అవి అలాగే హోల్డ్లో ఉంటాయి. ఈ కొత్త రూల్ ఎందుకు తీసుకొచ్చిందంటే రీసెంట్గా డిజిటల్ ఫ్రాడ్స్ భయంకరంగా పెరిగిపోయాయి కదా. సో డిజిటల్
ఫ్రాడ్స్ ని అరికెట్టేందుకు గాను ఆర్బీఐ ప్రపోజల్ తీసుకొచ్చింది. సో 1 అవర్ ఆ డబ్బులు అలాగే హోల్డ్ లో ఉన్నాయి. మనం పంపినటువంటి డబ్బులు ఒకవేళ రాంగ్ నెంబర్ కి పంపించాం, రాంగ్ అకౌంట్ నెంబరో, రాంగ్ మొబైల్ నెంబరో, లేదా పంపినటువంటి వాడు ఫ్రాడ్ అని మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు ఆ డబ్బులు హోల్డ్ లోనే ఉంటాయి. కాబట్టి వెంటనే వాటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు అండ్ కంప్లైంట్ పెట్టినట్లయితే మన డబ్బులు మనకి తిరిగి వచ్చేస్తాయి. ఎందుకంటే అవి రిసీవర్ అకౌంట్లోని క్రెడిట్ అవ్వవు కాబట్టి. సో దీని ద్వారా డిజిటల్ ఫ్రాడ్స్ అయితే అరికట్టాలని ఆర్బీఐ చూస్తుంది. అన్ని సందర్భాల్లో కూడా ఈ 10,000 అలా 1 అవర్ హోల్డ్లో ఉంటాయంటే అలా ఉండదు. మీరు రెగ్యులర్గా ఎవరికైనా యూపీఐ యాప్స్లో డబ్బులు పంపిస్తున్నారు, లైక్ మీ ఫ్రెండ్ అనుకోండి, మీ ఫ్రెండ్కి మీకు మధ్యన యూపీఐ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి అనుకోండి, అటువంటి సందర్భంలో మీ ఫ్రెండ్కి ఒకవేళ మీరు 10,000 రూపాయలు పంపించినట్లయితే అవైతే హోల్డ్లో ఉండవు, వెంటనే క్రెడిట్ అయిపోతాయి. ఏదైనా కొత్త మొబైల్ నెంబర్ ఆర్ కొత్త అకౌంట్ నెంబర్కి మీరు పంపిస్తున్నారు అనుకోండి, అటువంటి టైంలోనే ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ అన్నది వర్కౌట్ అవుద్ది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా కొరియర్ స్కామ్స్ అని ఇటువంటివి చాలానే పెరిగిపోతున్నాయి కదా. మనం ఎవరికైనా సరే కొరియర్ వచ్చింది మన ఇంటికి, మనం వాడికి యూపీఐ యాప్ లోని మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ ఓపెన్ చేసిన తర్వాత అందులోని ఏమీ లేవని మనకు అర్థమైంది. అప్పుడు వెంటనే మనం ఆ డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. కాకపోతే మినిమం 10,000 అమౌంట్ అయితేనే ఇదైతే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, ఈ సీనియర్ సిటిజన్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కూడా కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. 50,000 పైన ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తారనుకోండి సీనియర్ సిటిజన్ అకౌంట్ నుంచి, వాళ్ళు ఒక నామినీని పెట్టుకోవచ్చు. పెట్టుకున్నట్లయితే నామినీ అప్రూవ్ చేసినట్లయితేనే ఆ డబ్బులు అయితే వెళ్తాయి, లేదంటే ఆ డబ్బులు వెళ్ళవు. ఎందుకంటే రీసెంట్ గా ఫ్రాడ్స్టర్ సీనియర్ సిటిజన్స్ ను కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కదా. పాపం వాళ్ళకి తెలియక ఎన్నోసార్లు డబ్బులు కోల్పోతున్నారు. సో దాంతోనే సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ గా మరొక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఆర్బీఐ అయితే తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది జస్ట్ ప్రపోజల్ లో ఉన్నది. ఒకవేళ ఇది గనక అంటే పబ్లిక్ కామెంట్స్ అడుగుతున్నారు, ఈ కామెంట్స్ తీసుకున్న తర్వాత ఇది గనక అప్రూవల్ అయినట్లయితే త్వరలోనే ఈ రూల్ ని ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ మీకు ఎలా అనిపించింది, అంటే బాగుందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ AMFI ఈ మార్చ్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా అయితే రిలీజ్ చేసింది. ఓవరాల్ గా ఈ మార్చ్ మంత్ లోని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి 2.39 lakh crores వర్త్ అవుట్ ఫ్లోస్ అయితే వెళ్ళాయి. ఈ అవుట్ ఫ్లోస్ లో కూడా మనం ఎక్కువగా చూసాం అనుకోండి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువగా అవుట్ ఫ్లోస్ వెళ్ళాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జనరల్లీ అవుట్ ఫ్లోస్ వెళ్ళడానికి రీజన్, ఇప్పుడు మార్చ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కదా. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కావడంతో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే షార్ట్ టర్మ్ అవసరాల కోసం వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు సేవ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అవడం వలన ఆ డబ్బుల్ని చాలా కంపెనీస్ విత్డ్రా చేస్తాయి. దాంతోనే ఓవరాల్ గా మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్ళినట్టుగా కనపడుతుంది. బట్ ఈక్విటీ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఫిబ్రవరి మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి 25,978 crores ఇన్ఫ్లోస్ వచ్చినట్లయితే మార్చ్ మంత్ లోని 40,450 crores ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ ఏవైతే పెరిగాయో వాటిని మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్టు మార్కెట్ ఇంత కరెక్ట్ అవుతున్నటువంటి టైంలోని ఈక్విటీస్ లోకి మంచి ఇన్ఫ్లోస్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ లోని ఎన్నో రకాల స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మరొక స్కామ్ ని సెబీ అయితే బయట పెట్టింది. ఏకంగా వాళ్ళకు ఉన్నటువంటి బ్రోకింగ్ లైసెన్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీ అని చెప్పి ఆ ఎంటిటీ కింద వేరే సపరేట్ ఎంటిటీస్ క్రియేట్ చేసి ఆ ఎంటిటీస్ ద్వారా మీకు గ్యారంటీ రిటర్న్స్ ఇస్తాం, అంటే మంత్లీ 10 to 12% రిటర్న్స్ పక్కాగా ఇస్తామని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ ని మోసం చేసి దగ్గరగా 2,950 కోట్ల వర్త్ పాంజీ స్కీమ్స్ అయితే వీళ్ళు రన్ చేసి దొరికిపోయారు. ఈ కంపెనీ పేరు ట్రేడ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క డైరెక్టర్స్ అండ్ అదర్ ఎంటిటీస్ అన్నిటిని కలిపి సెబీ అయితే ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ గా మంత్లీ 10 to 12% రిటర్న్ అంటే అసలు ఎక్కడైనా పాసిబులే కాదు కదా. సో ఇన్వెస్టర్స్ యొక్క ఆశ ఏదైతే ఉన్నదో ఆ ఆశని వీళ్ళు ఎర్రగా వేసి, అంటే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయని చెప్పినట్లయితే చాలా మంది ఆశపడతారు కదా. సో అలా ఆశని ఎర్రగా చూపించి చాలా మందిని వీళ్ళు మోసం చేసి అయితే దొరికిపోయారు. కాకపోతే దీనివల్ల ఆల్రెడీ చాలా మంది నష్టపోయి కూడా ఉంటారు. వీళ్ళు చేసిందల్లా ఏంటంటే వీళ్ళకి చెందినటువంటి అదర్ కంపెనీస్ కి చెందినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కి ఇన్వెస్టర్స్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేసి వాళ్ళకి ఒక డాష్ బోర్డ్ ఇచ్చేవారంటే ఇన్వెస్టర్స్ కి ఇనిషియల్ గా అందులో చాలా ప్రాఫిట్స్ వచ్చినట్టుగా చూపించడం అండ్ ఇనిషియల్ గా విత్డ్రాల్స్ ఇవ్వడం, ఇవన్నీ చేసేసరికి చాలా వరకు నమ్మి మరింత మంది డబ్బులు పెట్టిన తర్వాత దాని తర్వాత విత్డ్రాల్స్ అన్నవి ఆపేయడంతో ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయి సెబీకి కంప్లైంట్ చేసిన తర్వాత సెబీ అయితే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మార్కెట్ లో ఇటువంటి స్కామ్స్ చాలానే ఉంటాయి. ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్లీ 10 to 12% రిటర్న్ అంటే అసలు పాసిబులా? ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా? ఈక్విటీ మార్కెట్స్ లో మనం లాంగ్ టర్మ్ లో 12% రిటర్న్స్ జనరేట్ చేసినట్లయితేనే మంచి రిటర్న్స్ జనరేట్ చేసాం అనుకుంటాం కదా. ఇక 10 to 12% రిటర్న్స్ అంటారు, 20% రిటర్న్స్ అంటారు, ఏవేవో చెప్తుంటారు. మీకు ఎవరైనా మీ బదులు ఇలా ట్రేడ్స్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇంత రిటర్న్స్ తీసుకొచ్చేస్తాం మంత్లీ అది ఇది అని చెప్తున్నట్లయితే అది క్లియర్ గా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే మాత్రం అటువంటి వాళ్ళని బ్లాక్ చేసేయండి.
నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ఈ మోడల్ పేరు ఫ్లయింగ్ ఫ్లీస్ C6. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 2.79 lakh rupees. అదే మీరు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మోడల్ లో తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1.99 lakh rupees. సో దీన్ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ వెహికల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది ఏషియర్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళు వాళ్ళ ప్రీమియం జిన్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు కొత్తగా జోయా పింక్ మిక్స్ బెర్రీస్ జిన్ అయితే వీళ్ళు లాంచ్ చేసినట్టుగా, దీనికి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్ లోనైతే అవైలబుల్ లోకి వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రొడక్ట్ సేల్స్ బాగా జరిగినట్లయితే వీళ్ళకైతే పాజిటివ్ కానుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎలైట్ బ్లెండర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 26 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ బుకింగ్ వాల్యూలోని 16% గ్రోత్ డెలివర్ చేశామని, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని హైయెస్ట్ బుకింగ్ చూసినటువంటి ఇండియన్ రియల్ ఎస్టేట్ డెవలపర్ వీళ్ళే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఓవరాల్ గా కలెక్షన్స్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 17% ఇంప్రూవ్ అయ్యాయి. సో ఈ గ్రోత్ మూమెంటం ఏదైతే ఉన్నదో ఇది ఇలాగే కంటిన్యూ అయినట్లయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ ఇయర్ లోని వీళ్ళు రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్ గా చేస్తామని మేనేజ్మెంట్ ప్రీవియస్ గానే చెప్పింది కదా. దీనిలో భాగంగా నిన్న వీళ్ళ 24th రీటైల్ స్టోర్ ని ఫరీదాబాద్ లోని మాల్ ఆఫ్ ఫరీదాబాద్ లో ఓపెన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గానే చేసుకుంటూ వెళ్తున్నారు. కస్టమర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగినట్లయితే అది లాంగ్ టర్మ్ లో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 296 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ముంబై మోనోరైల్ స్టేషన్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని వీళ్ళు 5 years పాటు ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళు వాళ్ళ ఎనర్జీ స్టోరేజ్ బిజినెస్ లోని కీ మైల్ స్టోన్ అచీవ్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి LPPL వాళ్ళు March 31st కల్లా 178 కంటైనరైజ్డ్ బస్ యూనిట్స్ అయితే డిప్లాయ్ చేసినట్లుగా, వీళ్ళు అక్టోబర్ లోని వీళ్ళ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని 2.5 GW కెపాసిటీని ఆపరేషనలైజ్ చేశారు కదా. అక్కడి నుంచి కూడా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశామని, దాంతో 6 months లోనే ఈ ప్రొడక్షన్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ బెస్ట్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ వీళ్ళు అచీవ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పేస్ డిజిటెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.